రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఓ బ్యాంకింగ్ అవకతవకల ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో తాము దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు మరియు గ్రామస్తులు సోమవారం ఉదయం భారీ ఆందోళన దిగారు. బ్యాంక్ మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి గేటు ముందరే బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాము ఎంతో కష్టపడి భవిష్యత్ అవసరాల కోసం ఈ సహకార బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని, అయితే సదరు డిపాజిట్ సొమ్ముకు సంబంధించిన రికార్డుల్లో తీవ్ర అవకతవకలు అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ముపై బ్యాంక్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతోనే తాము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. చిన్న గోల్కొండ సొసైటీ బ్యాంక్ గేటుకు తాళం వేసి రైతులు నిరసన తెలపడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ డిపాజిట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమ సొమ్మును సురక్షితంగా తిరిగిప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు యాదగిరిని ఈయన సీఈఓ బయటపడది. ఈ కుంభకోణంలో కూడా ఆయన ముఖ్యంగా నేను ఆయన ప్రత్యేకంగా అడిగిన ఇంత కుంభకోణం అంటే దగ్గర 11 కోట్ల పైన అని చెప్పండి. ఆ యొక్క రూపాయలు వాళ్ళు ఎక్కడ పెట్టించుకుంటుంది, ఆన్లైన్లోనే అవుతుంది, ఆన్లైన్లో గేమ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను దర్యాప్తు చేసి మాట్లాడు, ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడు, భయం ఏం లేదు. ఇక్కడ ఏ ఒక్క రూపాయి లేదని చెప్తున్నారు. మీరు దాచిన డబ్బుకు నాకు సంబంధం లేదన్నట్టుగా సార్ కూడా చెప్తున్నారు. దానికి ఏం చేయాలో మాకు కూడా రైతులకు తెలియడం లేదు. రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళ కోసం దాచిన డబ్బులు ఉన్నాయి, ఇక్కడ చదువుల కోసం దాచిన డబ్బులు ఉన్నాయి. ప్రస్తుతం మెయిన్ నా పిల్లల కోసం చదువు కోసం అని దాచిన డబ్బులు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళని స్కూల్ కూడా పంపించడానికి నా దగ్గర ఇక్కడ అమౌంట్ కూడా లేదు. వీళ్ళని అడుగుతానేమో వీళ్ళు ఏం చెప్పడం లేదు. నాకు దాదాపు 3 నెలల నుంచి ఇక్కడే దీక్షలు చేస్తున్నాము, రోజు వచ్చి అడుగుతున్నాము. కానీ ఎలాంటి ఆఫీసర్ కానీ అధికారి కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. చైర్మన్ కూడా రావడం లేదు, పాలక వర్గం సభ్యులు కూడా రావడం లేదు. వీళ్ళ మాత్రం ఎవ్వరూ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అడిగితే మాత్రం వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము తీసుకున్నాం కదా, మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడిగింది అన్న కాడికి మాట్లాడుతుంది. ఇది ఏం చేయాలో మాకు అర్థమైంది.